హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో నోరూరించే మటన్ దమ్ బిర్యానీ చేసేసుకుందాం చాలా సింపుల్గా. అది ఎలాగో ఇప్పుడైతే చూపించిపోతున్నాను. పక్కా కొలతలతో కేవలం 1 గంటలోనే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 కేజీ బాస్మతి బియ్యం తీసుకొని, ఇది నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. కడిగేసి ఒకసారి కడగండి, 1-2 సార్లు కడిగేసి కొంచెం నీళ్లు పోసి, అంటే బియ్యం మునిగేలా వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేసేయండి. ఇది నానేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్, తర్వాత ఒక 2 స్పూన్ల వరకు గడ్డ పెరుగు. కొంచెం పల్చగా లేకుండా చూసుకోండి పెరుగు, ఎందుకంటే మనకి వాటర్గా ఉండిపోతుంది కాబట్టి. అదే గట్టి పెరుగు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ లేకుండా ఉంటుంది. సో తర్వాత ఇవన్నీ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, బిర్యానీ దినుసులు ఇవి మొత్తం స్క్రీన్ షాట్ చేసుకోండి ప్లేట్లోవి. ఇవి మొత్తం వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ వరకు, పెద్దదైతే హాఫ్ లెమన్, చిన్నదైతే ఫుల్ లెమన్ వేయండి. వేసేసి మ్యారినేషన్ చేసుకోవాలి. మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా తిప్పుకుంటూ కలిపేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే కనుక ఒక 1 అవర్ నాననివ్వండి. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మనం వండేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మ్యారినేషన్ ఎప్పుడైతే మనకి కాసేపు మ్యారినేట్ అయితే టేస్ట్ బాగుంటుంది, మనకి త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఈలోపు నీళ్లు కూడా మనం రైస్ కుక్ చేసుకోవడానికి నీళ్లు కూడా రెడీ చేసుకుందాం. నీళ్లు కొలత ఏం లేదండి, గిన్నెకి 3/4 వంతు తీసుకోండి. ఎందుకంటే మనం రైస్ అనేది స్ట్రైనర్లో తీసుకొని లేయర్స్ వేసుకుంటాం కాబట్టి ఫ్రీగా ఉడకాలి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, నిమ్మకాయలు కట్ చేసుకుని 1 నిమ్మకాయ వేసుకోండి, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ మసాలాలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకోండి, మనకి బిర్యానీ వండడానికి. దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మనం తీసుకున్న కేజీ బియ్యానికి 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్, ఒక 2 స్పూన్స్ గీ వేసుకోండి. తర్వాత సన్నగా బార్గా కట్ చేసుకొని పెట్టుకున్న 3 ఆనియన్స్ని వేయించుకోండి. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి, లేదా ఇలా అయినా వేయించేసుకోవచ్చు. ఇవి మొత్తం వేగిపోనివ్వండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఎప్పుడైతే బిర్యానీకి మనం చేసుకునేది కేజీ అయినా, ఎప్పుడైనా ఎంత క్వాంటిటీలో చేసుకున్నా ఫ్రీగా ఉడికేది పెట్టుకోండి. మనకి ఇరికిరిగ్గా ఉడికితే మెతుకు అనేది తిప్పుతూ ఉంటే ఇరిగిపోతుంది. సో ఫ్రీగా ఉడికే దానిలో చాలా బాగుంటుంది. చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకోండి. మనం ఎలాంటి వాటర్ వేయవసరం లేదు, ఆల్రెడీ దీనిలో పెరుగు, లెమన్, సాల్ట్ వేసాం కాబట్టి ఇవన్నిటి వల్ల మనం మూత పెట్టుకోగానే వాటర్ అనేది ఫామ్ అవుతాయి. ఆ వాటర్లోనే మనకి 50-60% ఉడకనిచ్చేయండి. ఇది బాగా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడకనివ్వండి. చూడండి మనకి ఎన్ని వాటర్ ఫామ్ అయ్యాయో, ఈ వాటర్ అన్నీ ఎగిరిపోనివ్వండి. కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత మనం ప్రాసెస్ అనేది రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉడకనివ్వండి, ఇంకా వాటర్ ఉన్నాయి కదా. ఈలోపు వాటర్ పక్కన పెట్టేసుకుని వేరే పొయ్యి మీద మరగనివ్వండి. ఈ వాటర్ మరిగిపోయినాయి కదా. ఇప్పుడు రైస్లో వాటర్ అన్నీ వంపేసుకొని ఈ రైస్ని ఈ మరిగిపోయిన నీళ్ళలో యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 70-80% ఉడకనివ్వండి. రైస్ అనేవి ఉడికిపోయిన తర్వాత ఈలోపు మనకి మటన్ కూడా కుక్ అయిపోయింది. మనకి ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా అయినట్టు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం కర్రీ తీసుకోండి. మనం ఏంటంటే లేయర్స్లో మొత్తం కిందే కాకుండా లేయర్గా వేస్తాం కాబట్టి కొంచెం పైన వేద్దాము. దానికోసం కొంచెం కర్రీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్లోనే మనం ఈ కర్రీలోనే ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుందాం. చూడండి మనకి 70-80% కుక్ అయిపోయింది.
ఇప్పుడు మనం వాటర్ ఏం లేకుండా ఇలా డ్రైన్ చేసేసి తీసేసుకుందాం. ఇవి లేయర్ లాగా మటన్లో వేసేసుకుందాం. ఇలా రైస్ సగం వేసిన తర్వాత మనం తీసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుందాం. దీనిపైన పుదీనా, కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని చూడండి, రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కంప్లీట్గా దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కదపకుండా ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆపేసిన తర్వాత కూడా ఒక పావు గంట వరకు తీయకండి. స్టవ్ ఆపేసినా తీయకండి. పావుగంట తర్వాత తీసి చూస్తే మనకైతే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కేవలం 1 గంటలోనే రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత పలుకుగా ఉందో. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.